హాయ్ ఫ్రెండ్స్, శశికుమార్ అనగా ప్రధాన పాత్రలు పోషించిన వదంది టేల్ ఆఫ్ మనీ ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మూసా రాజా అనే పోలీస్ ఆఫీసర్ కి ఒక హైవేలో ఎముకల గూడు కనబడుతుంది. ఆ కేసును డీల్ చేయాల్సి వస్తుంది. ఆ ఎముకల గూడు ఎవరిదో తెలుసుకోవడం కోసం అతను ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఆ కథలో భాగంగా మణి యొక్క చెల్లి, మణి ప్రేమించిన అమ్మాయి, ఈ ముగ్గురికి ఆ ఎముకల గూళ్ళకి సంబంధం ఏంటి అన్నది వెబ్ సిరీస్ లో చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ కథ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ఎపిసోడ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా సాగి అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. సస్పెన్స్ ని ఎవరు ఊహించలేరు. కథని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మనం ఊహించలేని మలుపుల్ని తీసుకొస్తాడు దర్శకుడు లూయిస్. చాలా బాగా తీశారు వెబ్ సిరీస్ ని. మరోవైపు హీరో మూసా రాజా భార్య ప్రసవం, ఓ వైపు ఐజీ వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి ఇబ్బంది కలగడం వంటివి చూపిస్తూ ఉంటాడు. మణి యొక్క జీవితానికి, మణి యొక్క ప్రేమ కథకి దర్శకుడు చక్కగా ముడివేశాడు. కథలో ఫోటోగ్రఫీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. 8 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. క్లైమాక్స్ కి వచ్చే వరకు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. చాలా బాగా తీశారు. అయితే అక్కడక్కడ కొంచెం డిప్ అవుతూ డల్ అవుతూ ఉంటుంది కథ. శశికుమార్ నటన అనగా భర్త పోషించిన పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది. శశికుమార్ అనగా మాత్రం మొత్తం వెబ్ సిరీస్ ని నడిపించేస్తారు. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే వివేక్ ప్రసన్న రామర్ పాత్ర కూడా వెబ్ సిరీస్ కి హైలైట్. క్లైమాక్స్ లో విలన్ ఎవరో తెలిసిన తర్వాత మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి క్రైమ్స్ కూడా జరుగుతాయా అనిపిస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు. ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. కాకపోతే చేతులు నరికేసినవి, ఎముకల గూళ్ళు, కోసేసిన తొడలు ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. అవన్నీ ఆర్టిఫిషియల్ గా చేసినా చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ వెబ్ సిరీస్. పర్వాలేదు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. అయితే వైలెన్స్ ఉండడం వల్ల పిల్లలు చూడకపోవడం కొంతలో బెటర్. ఈ వెబ్ సిరీస్ కి తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఆర్ట్ డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?